నువ్వెందుకు వాళ్ల మీద ఇంకా అంత మంచి అభిప్రాయం పెట్టుకున్నావో నాకిప్పటికి కూడా అర్థం కావటం లేదు. వాడు కనిపించలేదని, శారద ఏమైపోతుందో అని మితిమీరిన ప్రేమతో కొడైకెనాల్ దాకా వెళ్ళిపోయావు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఎంతో త్యాగం చేశావు. తను ఏమైపోతుందో అని తనకంటే నువ్వే ఎక్కువ బాధపడ్డావు. ఇదే భూమి బలహీనత. మనం తనకి ఎంత చేసినా చివరికి మనల్నే తప్పుపడుతుంది. భూమికి ఆ ఇంట్లో వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది డాడీ. ఎంత కాదనుకున్నా అత్తగారు కదా సార్. ఆవిడ ప్రాణాలు కాపాడుకోవటం కోడలిగా భూమి బాధ్యతే అనుకుందేమో. సాటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు భూమిది. మీరందరూ కాసేపు ఆగండి. నేను భూమితో మాట్లాడుతున్నాను. ఆ శారద బతుకుండాలని నువ్వంత ప్రయత్నం చేస్తే ఈరోజు నీ కళ్ల ముందే నీ కన్న తండ్రి మీదే కేసు పెడతానంటుంది. విశ్వాసం లేని మనుషులు. ఇప్పటికైనా అర్థమైందా భూమి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో? నేను వాళ్ళకి నిన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నానో ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళు మంచి వాళ్ళలా నటించే మోసగాళ్ళు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం లేని మనుషుల మధ్యలోకి నిన్ను పంపించడం నాకిష్టం లేదు. కానీ అది నీకు తప్పుగా అర్థమవుతుంది భూమి. ఈ తండ్రి బాధ, ఆవేదన నువ్వు అర్థం చేసుకో అమ్మా. మాట్లాడు భూమి. ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటుందేమో బావా. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు పిన్ని. నాన్న, అసలు మీ మీద కేసు పెడతానని అత్తయ్య అనడం నిజంగా నాకు ఇష్టం లేదు. ఆ మాటని నేను కూడా తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా కన్న తండ్రిని ఒక నేరస్తుడిలా పోలీసులు అరెస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ దానికంటే ముందు వాళ్ళు ఇక్కడికొచ్చి ఏమడిగారు? మా కోడల్ని పంపించమనే కదా. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది నాన్న? ఏ తల్లికైనా ఆ కోరిక ఉంటుంది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి భూమి? ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పేది కూడా వినండి.